పరిస్థితులు ఒక్కసారి ఆలోచించరన్నా. నేను నా కొడుకు నేనేం తప్పు చేయలేనా? మేము ఫ్రెండ్స్ ఉన్నానా? మేము తప్పు చేయలే, కలిసి ఉన్నాం, ఇలా విడిపోయినాం. నేను ఏం తప్పు చేయలే, నిజాయితీగా బయటకు వస్తా అని చెప్పి తన నా కొడుకు చెప్పినాక నేను సమర్థిస్తలేనన్నా. తప్పు ఎవరు చేసినా కూడా నా కొడుకైనా సరే ఎవడైనా సరే చట్టం ముందు సమానులే. నా కొడుకు తప్పు చేస్తే తప్పకుండా నా కొడుకు శిక్ష 100% పడాల్సిందే. ఇలా నా కొడుకు ఒక రకమైన చట్టం, ఇంకో వ్యక్తికి ఇంకో రకమైన చట్టం ఉండాలని కోరుకునే వ్యక్తి బండి సంజయ్ గారు. సమాజంలో చట్టం ఎవరికి చుట్టం కాదు, సమాజంలో చట్టం అందరికీ సమానమైన విషయాన్ని ఇవాళ నేను స్పష్టం చేస్తున్నాను. ఇవాళ నేను ఎట్లా విన్నాను, నేను ఏ దారిలో విన్నో అదే దారిలో నా భార్య వస్తున్నాను. ఇప్పుడు మీకు అందరూ తెలుసు అన్న, నేను మళ్ళీ ఈ నీళ్ళతో మళ్ళీ కంటెంట్ అంటారు, అదో బాధ. మళ్ళీ ఏమి నాకు కంటెంట్ కాదన్నది. ఇక నేను ఎట్లా పోతున్నాను మీకు మామూలుగా తెలుసు. నేను ఏ దారిలో పోతున్నానో నా భార్య కూడా నా దారిలో వస్తుందన్న. మీకు మా భార్య ఉద్యోగం చేస్తుంది బ్యాంకులో ఉద్యోగం చేస్తే నేను అడిగిన ఎందుకు లీవ్ పెట్టామమ్మా అని అడిగిన. నేను బ్యాంకు పోతే నా బ్యాంకు కష్టపడగడుకోమని కార్యకర్తలు బ్యాంక్ వస్తున్నాను. ఏదో సమస్య కోసం వస్తారు. అన్న అక్క వదన ఇవాళ సంజయ్కి చెప్పన్నా, ఏదో పని మీద ఏదో పని చేస్తే బ్యాంకులు బాగా డిస్టర్బ్ అవుతుందని చెప్పి లాస్ట్కు లీవ్ పెట్టి వస్తుంది అన్న. ఇలా కార్యకర్తలు అందరూ నాకంటే ఎక్కువ భార్య దగ్గరకు పోతారు. వదిన పెళ్ళి ఉంది, తృణమో ప్రణమో సాయం చేస్తుంది. ఉంటే వదిన బర్త్డే ఉంది, తృణమో ప్రణమో సాయం చేస్తుంది. వదిన హాస్పిటల్ ఉన్నాం, తృణమో ప్రణమో సాయం చేస్తారన్న. ఉంటే సాయం చేస్తుంది, లేకుంటే ఏదో రకంగా ఇప్పించిపోతుంది అన్న. కానీ ఇలా కన్న పేగు డిప్రెషన్లో ఉందన్న, ఏడ్చిందన్న. డిప్రెషన్ పోతుంది, కనీసం సంజాయించే అవకాశం లేకుండా ఇలా ఇబ్బంది పడుతుంటే, ఇలా మా కుటుంబం మీద పరోక్షంగా ప్రత్యక్షంగా దాడి చేస్తుంటే ఇలా ఏ విధంగా ఒక తల్లి భరిస్తుందో ఒక్కసారి ఆలోచించడం. ఇలా లాస్ట్కు అవన్నీ చూస్తుంటే అరే ఒక్క సంఘటన, నా కొడుకు సంఘటన మమ్మల్ని ఇబ్బంది పెడుతుంటే 29 మంది ఇలా ఇంటర్మీడియట్ విద్యార్థులు, మైనర్ విద్యార్థులు ఇలా ఆత్మహత్య చేసుకుంటే మరి ఆ తల్లుల బాధలు ఎప్పుడు గుర్తొస్తున్నాయి. ఆ కష్టంలో కూడా వాళ్ళకు అండగా ఉన్న వ్యక్తి ఈ బండి సంజయ్ అన్న. ఒక పిల్లకు అమ్మాయి అన్న.